హాయ్ అండి. ఈ వారం నా లాస్ వచ్చేసి రూ. 4,800. రూ. 4,800 లాస్ ఎందుకొచ్చిందంటే, ఇవాళ నేను ఎమోషన్స్‌తో ప్లే చేశాను గేమ్ అనేది. రూల్స్‌తో ప్లే చేయలేదు. రూల్స్ లేకపోతే ఫైనల్ రిజల్ట్ ఇది. యాక్చువల్‌గా నేను ఇవాళ క్రూడ్ ఆయిల్‌లో ట్రేడ్ తీసుకున్నాను. ఫస్టు థర్ట్ 33 క్వాంటిటీతో ట్రేడ్ తీసుకున్నాను. అది నాకు స్టాప్ లాస్ వచ్చేసి 600 స్టాప్ లాస్ అది. నేను ప్లేస్ చేయలేదు 600 స్టాప్ లాస్ అని. ప్లేస్ చేయకుండా అలా వదిలేశాను. నేను చూస్తూనే నేను లాస్‌ని చూస్తూ ఉన్నాను గానీ, నేను బుక్ చేయలేదు. ఇగో ఇది నేను ఏ విధంగా ట్రేడ్స్ తీసుకున్నానంటే, ప్రీవియస్ సపోర్ట్ ఇది. ఇక్కడ బ్రేక్ అయ్యింది. కన్సాలిడేషన్ అయ్యి పైకి బ్రేక్అవుట్ వచ్చింది. బట్ నిలబడలేదు. డౌన్‌కొచ్చింది. మళ్ళీ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో ఇది రెసిస్టెంట్ కింద యాక్ట్ చేస్తదని, ఎక్కడైతే పిన్ బార్ కనబడిందో, ఈ గ్రీన్ క్యాండిల్ పిన్ బార్ కనబడింది కదా! దీని కింద నేను షార్ట్ చేసి పైన స్టాప్ లాస్ పెట్టాలి. కాకపోతే స్టాప్ లాస్ నేను పెట్టలేదనమాట ఇక్కడ. ఓకే. ఈ క్యాండిల్‌లో మన స్టాప్ లాస్ హిట్ అవును. స్టాప్ లాస్ పెడితే కనబడుతుంది కదా! ఈ హ్యామర్‌లో. కాకపోతే మనం స్టాప్ లాస్ పెట్టలేదు. హోల్డ్ చేసి ఉంచాను. ఓకే. మార్కెట్ ఈ జోన్, ఈ బ్లాక్ జోన్‌కి నుంచి మళ్ళీ కిందకు వస్తదని. బట్ ఎప్పుడైతే యూజ్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో, అప్పుడు నేను మాన్యువల్‌గా క్లోజ్ చేయడం జరిగింది. రూ. 2,000 లాస్ తోటి. అది నేను స్టాప్ లాస్ పెట్టుంటే ఇక్కడ నాకు రూ. 600 లాస్ మాత్రమే వచ్చుండేది. బట్ నేను ఇవాళ స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల నా ఎంటైర్ 5,000 అకౌంట్ అంతా కూడా వాషౌట్ అయిపోయింది. నేను వెంటనే ఇక్కడ ఎప్పుడైతే డబ్బులు పోయాయో 2,000 వెంటనే ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. వెంటనే ఎమోషన్స్‌తో ప్లే చేశాను. వెంటనే నేను 5 రెట్లు ఉపయోగించి 150 క్వాంటిటీ ఇక్కడ వెంటనే బై సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. అవేం ఊహించలేదు. ఎందుకంటే ఓకే. మొన్న ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. ఒకవేళ రివర్స్ వస్తది అనే ఆలోచన కూడా లేదు. ఆలోచన కూడా లేకుండా ఎంట్రీ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఈ చిన్న పుల్ బ్యాక్, ఈ రెడ్ క్యాండిల్‌లో నా క్యాపిటల్ అంతా పోయింది. కాకపోతే నేను టెక్నికల్ ఫాలో అయ్యుంటే, రూల్స్ ఫాలో అయ్యుంటే, నేను ఇవాళ లాస్ అవ్వకపోదును. అదే కొంచెంసేపు ఆగి, కొంచెం అనలైజ్ చేసుకొని మళ్ళీ ఓకే. పైన సస్టైన్ అవుతుంది. ఈ క్యాండిల్స్ అన్నీ చూసిన తర్వాత, ఇగో ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ఎక్కడో పైన ఎక్కడో ఎంట్రీ తీసుకున్నా, మినిమమ్ క్వాంటిటీ ఒక 50 క్వాంటిటీతో ట్రేడ్ తీసుకున్నా, ఈ రైడ్‌ని అంతానే క్యాప్చర్ చేయకపోయినా సరే, మన లాస్‌లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనం రికవర్ చేసుకున్నా సరిపోను. బట్ ఇవాళ అయితే మటికి డే ఎండ్‌లో మనం మొత్తం ఇన్ని రోజులు సంపాదించిన, చిన్నగా సంపాదించిన అమౌంట్ అంతా కూడా ఒకే రోజు సంపాదించిందే కాదు, నేను ఈ డబ్బులు యాడ్ చేసిన అమౌంట్ కూడా ఓవరాల్‌గా ఇవాళ మైనస్ అవ్వడం జరిగింది. ఇలాంటి చిన్న తప్పులే రేపు చాలా పెద్ద తప్పులవుతాయి. ఇవాళ 5,000తో పోయింది. రేపు ఎంత అవుతదో తెలీదు. బట్ ఇలాంటి చిన్న తప్పులు చెయ్యొద్దు ఎవరు కూడా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.